మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ గీతాంజలి ఆన్ స్క్రీన్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బీఎస్సీ అగ్రికల్చర్ మార్వాడి యూనివర్సిటీ అసలు ఏం అందిస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఈ కోర్సులో ఉండేటువంటి ఏంటి స్పెషాలిటీ, ఎందుకు చదవాలి? బీఎస్సీ అగ్రికల్చర్ కోసం మనం మాట్లాడుకుంటే చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే బైపీసీ చదివిన పిల్లలు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనుకుంటారు. అలా కాకుండా ఈ బీఎస్సీ అగ్రికల్చర్ని బైపీసీ చదివిన పిల్లలతో పాటుగా ఎంపీసీ చదివిన పిల్లలు కూడా ఈ బీఎస్సీ అగ్రికల్చర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టుగా అయితే మనకి మార్వాడి యూనివర్సిటీలో 2021 అంటే ఇప్పుడు మన దగ్గర థర్డ్ ఇయర్ బ్యాచ్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ బ్యాచ్ బయటికి వస్తుంది అనమాట. సో మనకి ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఏదైతే ఉంటుందో అంటే దీని మీద అవగాహన కరెక్ట్గా లేక ఇటువైపు వచ్చే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉండబోతుంది అని తెలుసుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో చేంజ్ వచ్చింది. ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి? సరే చదువుకుంటారు, బాగానే ఉంది, అవగాహన వస్తుంది, కొత్త కొత్తవి కనిపెడతారు, ఈజీగా పండించడం ఎలా, కొన్ని పద్ధతులు చెప్తారు, బాగానే ఉంది. బట్ వీళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి? ఓన్లీ ఇక్కడైనా, అబ్రాడ్లో కూడా ఉంటాయా? ఇక్కడ ఉంటే అసలు ఎలాంటి ఆపర్చునిటీస్? దీంట్లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ డిపెండెన్సీ, అంటే వాళ్ళ ఓన్గా ఒక ఎంటర్ప్రీనర్ కావాలనుకున్న వాళ్ళు, లేదా వాళ్ళకే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, సో దాన్ని మోడర్న్గా ఎట్లా చేయొచ్చు అగ్రికల్చర్, ఆ రకంగా వెళ్ళొచ్చు. లేదా కమర్షియల్గా ఇందాక నేను చెప్తున్నట్టుగా మనం చూస్తే ఆగ్రో ఇండస్ట్రీస్. ఇప్పుడు మనం పొద్దున్న లేసి మార్కెట్లోకి వెళ్తే ఆగ్రో రిలేటెడ్ మనం పొద్దున్న లేసి స్టార్ట్ చేసేది టీ, కాఫీ, డైరీ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ బై ప్రొడక్ట్సే కనుక. సో ఇటువంటి వాటిలో డెఫినెట్లీ ఇప్పుడు నెస్ట్లీ లాంటి కంపెనీ ఎంతమందిని హైర్ చేసుకోవచ్చు, వాళ్ళ మార్కెటింగ్ దగ్గర నుంచి, ప్రాసెసింగ్ దగ్గర నుంచి, పర్చేస్ దగ్గర నుంచి, మేనేజ్మెంట్ వరకు, అట్లా ఈ ఆగ్రో రిలేటెడ్ ఇండస్ట్రీస్, రిలయన్స్ దగ్గర నుంచి బోల్డ్ అనే కంపెనీస్ ఉన్నాయి మనకి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. ప్రస్తుతం మనతో పాటు అయితే కాంతాదేవి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అగ్రికల్చర్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి అసలు ఎలాంటి ఫెసిలిటీస్ వీరు అందిస్తున్నారు వారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మేడం. ఎలాంటి ఫెసిలిటీస్ ప్రత్యేకించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అందిస్తూ ఉన్నారు? అంటే స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా థాట్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వాట్ యూ సే, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? The agriculture department at Marwadi University was started in 2021. Okay. And we have about 100 students. 3 batches are there. The batch is going to the 4th year now. We have all our faculties are PhD holders, and they are very good in both teaching as well as research, and we are also encouraging them to do the research. The facilities wise, there we are growing our own vegetables. The students are doing their own vegetables. Based on that, we have also, after I joined, we started AgriMart. Okay. So every day we have been harvesting fresh vegetables, organic vegetables, including cabbage, carrot, even foreign vegetables like cauliflower, broccoli, everything. And we are selling to our faculties through AgriMart. Our own students are growing, and we are also promoting the entrepreneurship for the students. Students are very much interested in that. Around 1:30 to 2:30 we have a shop here, the AgriMart is there, and also in 2 buildings. One is at the main building, another one is in the loft building. There is a big demand for that. So we are also trying to enlarge that commercial agricultural promotion with the help of our African country called Mozambique. We have a MOU done with them. So our students are very much interested in those things. సో విన్నారు కదా, థియరీ పార్ట్లో నేర్చుకోవడం కన్నా ప్రాక్టికల్గా ఉండేటువంటి నాలెడ్జ్ చాలా బాగుంటుందండి స్టూడెంట్స్కి. ఆ విషయంలో మార్వాడి యూనివర్సిటీలో ప్రత్యేకించి అగ్రికల్చర్ విభాగంలో అయితే స్వయంగా స్టూడెంట్సే కొన్ని పంటలు వేసి అవి పండించి వాళ్ళకంటూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్తున్నారు. వాళ్ళే ఒక స్టోర్స్ అరేంజ్ చేసుకుని అవి సేల్ చేసుకునే విధంగా. అంటే పాత తరంలో ఏ విధంగా అయితే రైతులు పండించేవాళ్ళు, అప్పుడున్నటువంటి టెక్నాలజీ చాలా తక్కువ, వాళ్ళు ఎద్దుల బండితో అలా దున్నేవాళ్ళు. బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, రకరకాల వరి యంత్రాలు ఏవైతే ఉంటాయంటే పంట కోసేటువంటి మెషిన్స్లో అందులో ఇంకా అధునాతనం అనేది పెరిగిపోతుంది.
అవన్నీ యూజ్ చేసి, అంటే పర్టికులర్గా సోలార్ కావచ్చు, ఇలాంటివన్నీ యూజ్ చేసుకుని చక్కగా పంటలు పండిస్తున్నారు. ఈ నాలెడ్జ్ అనేది మన దేశ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. రైతు ఎంత ఇంపార్టెంటో సోల్జర్ అంత ఇంపార్టెంట్ అని మన దేశానికి చెప్పుకుంటాం. అందులో భాగంగా రైతు ఈ రోజుల్లో చదువుకుని ఇంత బాగా డెవలప్ అయినటువంటి కంట్రీలో మనం ఉన్నాము, చక్కగా మనం పంటలు పండిస్తాం ఇప్పటి టెక్నాలజీస్ని యూజ్ చేసుకున్నారంటే, అలాంటివి ఇక్కడ పర్టికులర్గా మార్వాడి యూనివర్సిటీలో నేర్పిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ చక్కగా రావచ్చు, వాళ్ళు చదువుకోవచ్చు. ఫ్యూచర్ రైతులు వాళ్ళే అవుతారు, హీరోస్ అవుతారు. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు.